లాగా ధర్మపక్షాన్ని వహించి సారథ్యం చేసి ఖచ్చితంగా ధర్మాన్ని గెలిపించవలసిన బాధ్యత మన అందరి యందు ఉంది ఇవాళ. అందుకని ఇంట్లో తగాదా వస్తే రాముళ్ళ త్యాగం చేయి, వీధిలో తగాదా వస్తే శ్రీకృష్ణమూర్తిలాగా నువ్వు ధర్మపక్షాన్ని అవలంబించి నడిపించు అని రెండూ మనకి చెబుతున్నారు ప్రత్యేకంగా. ఇటువంటి సామెతలు జాతీయాలు జాతికి అలవాటు చేసి మీరు పిల్లలకి చెప్పి ఆ తెలుగు సామెతల జాతీయాల పుస్తకాలు దొరుకుతున్నాయి పుస్తకశాలల్లో, వాటిలో తెలుగు మేస్టార్ ఇతర ఉపాధ్యాయులు కూడా తరచు వాడుతూ ఉండాలి. పిల్లల్ని పెంచేటువంటి తల్లులు తండ్రులు కూడా ఏదో సామెత చెప్పినట్టుగా అనకండి. ఆ సామెత ఏమిటో చెప్పండి వెంటనే, అదేమిటని అర్థం అడుగుతారు వాళ్ళు వెంటనే. దాన్ని కనుక నేర్పినట్లయితే అందంగా ఆనందంగా విద్య నేర్చుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే మొత్తం విద్యా విధానం అంతా సక్రమంగా సాగుతుంది. అలాగే ఇవాళ విద్యా విధానాల్లో అత్యంత ఆనందం కలిగించే విషయం కంప్యూటర్ వినియోగం పెరిగింది. దాన్ని నిరుత్సాహపరచద్దు. కానీ కంప్యూటర్ని మన రాజధాని విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవిగా భావించండి. అందుకే నేను కనకదుర్గాదేవి దండకంలాగే కంప్యూటర్ మీద ఓ దండకం రాశా, దాన్ని చెప్పి సెలవు తీసుకుంటా. అత్యాధునికతను కూడా మనం సమానంగా గౌరవిస్తాం, దైవభావంతో చూస్తాం. శ్రీమన్మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య భవత్ సృష్టి సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవద్వైభవంబున్ భవత్ ప్రాభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయనేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునల్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీమేసు బేసిక్కు కోబల్ వరాకిల్లు C++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమో నీకు స్వరాజ్యమో నీకు పాస్కల్లు లోటస్సు దీమేసు బేసిక్కు కోబల్ వరాకిల్లు C++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమో నీకు స్వరాజ్యమో నీకు భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భవద్వ్యాప్తి నూహింప శక్యంబే పెండ్లిళ్లలో నీవే పేరంటమున్నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవెలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానంబునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందునన్ రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణందు కాణంబులోనైనా ఏ రోగి దేహంబు పైనైన ఎవ్వాని హస్తంబునందైన నీ చిన్నదో పెద్దదో అయిన నీ రూపమే కాన రాధాచలి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. అత్యాధునికమైన కంప్యూటర్ని కూడా కనకదుర్గాదేవిగా భావించి గౌరవించే సంస్కారం అలవాటు చేస్తే అటు ప్రాచీన సంప్రదాయాన్ని ఇటు నవీన దృక్పథాన్ని రెండూ మనం అలవాటు చేసుకుని అద్భుతమైన విద్యార్థులను తయారు చేయగలం. అలా మీ పిల్లలు తయారు కావడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. బిరుదాంకితులైన డాక్టర్ గరికిపాటి వారి ప్రసంగం విన్నాక తెలుగు భాషలోని మాధుర్యం పట్ల మరింత మక్కువ పెరుగుతోంది. అదుగో ఇవాల్టి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకండి. తరతరాల తెలుగు జాతి సాంస్కృతిక వైభవ పురోగతికి, ఈనాటి మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి, చారిత్రకంగా కళాత్మకంగా సాహితీపరంగా రాజకీయ దురంధరతకు నిదర్శనంగా ఈ పోతుగడ్డను పునీతం చేసిన మహనీయులందరినీ స్మరించుకుంటూ అనంతమైనటువంటి సేవలతో అనన్య సామాన్యమైన కృషితో అభివృద్ధే ధ్యేయంగా అనితర సాధ్యమైన పట్టుదలే పెట్టుబడిగా నిరంతరం శ్రమిద్దామనేటువంటి ఒకే ఒక ఆన ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ రథసారథిగా మనందరికీ ఒక పెద్ద దిక్కుగా ఈ యావత్ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఏకఛత్రాధిపత్యంగా తన యొక్క నీడలో రాష్ట్రం సముజ్వల వికాసం కావాలనేటువంటి సత్సంకల్పంతో, సదాశయంతో, సద్భావనతోటి, సహేతుకమైన రీతితోటి విచ్చేస్తున్నారు ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మన తెలుగు జాతిని ప్రగతి పథం వైపు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో విచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథి వర్యులకు యావత్ గుంటూరు ప్రజానీకం, పరిసర ప్రాంతాల ప్రజానీకం అంతా కూడా మనస్ఫూర్తిగా లేచి నిలబడి మీ కరతాళ ధ్వనులతోటి వారికి స్వాగతం చెప్తున్నారయ్యా. మీ పైన ఉండేటువంటి మక్కువతోటి, ప్రేమతోటి, ఆదరాభిమానాలతోటి ఈ జనమంతా తరలి వచ్చారు. జిజ్ఞాసలో శిశువుగా, సామర్థ్యంలో యువకులుగా, క్రమశిక్షణలో సైనికులుగా, అనుభవంలో వయోధికులుగా, అంతరంగంలో కళాకారులుగా, దక్షతలో సంపూర్ణ నాయకుడిగా, దీక్షలో యోగిగా పేరుగాంచిన నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈనాటి మన గురు పూజోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి వేదిక స్వాగతం పలుకుతోంది. వినయపూర్వకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథి దేవుళ్ళందరినీ కూడా పుష్పగుచ్చాలిచ్చి స్వాగతాంజలి సమర్పిస్తున్నారు కార్యనిర్వాహక సభ్యులంతా. అతిథి దేవుళ్లకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు మానవ వనరుల అభివృద్ధి శాఖ మాత్యులు గంటా శ్రీనివాసరావు గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ, పుర ప్రముఖులకు, వేదిక విచ్చేసినటువంటి మహనీయ మూర్తులకు మనపూర్వకంగా స్వాగతం చెప్తూ ఉన్నాం. గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు రావెల కిషోర్ బాబు గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి షేక్ రాణిమున్ గారు, వారికి స్వాగతం చెప్తూ ఉన్నాం. అలాగే గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారికి స్వాగతం. మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం, మన గుంటూరు పశ్చిమం శాసన సభ్యులు. ఇప్పుడు తెలుగు తల్లిని కీర్తిస్తూ మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని ఆలపిస్తారు సోదరీమణులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై
నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయోక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి తెలుగు తల్లిని కీర్తించారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వారు కిరణ్మయి సుష్మిత. ఇప్పుడు వందే మాతర గీతం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా ప్రార్థన. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధన్యవాదాలు. మీరందరూ కూడా హాయిగా సుఖాసీనులు కండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సువర్ణ హస్తాలతోటి వేదిక పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ మహాశయుడికి పూలమాల వేసి దీపారాధన గావిస్తారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి అభివాదాలు అందుకుంటూ మూర్తిభూత సమగ్ర భారతీయ సంస్కృతి వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితుల వారిని స్మరించుకుంటూ ప్రత్యేకంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారి సువర్ణ హస్తాలతోటి ఇప్పుడు దీపారాధన గావిస్తారు ముఖ్యమంత్రి వర్యులు. చదువు నేర్పే గురువులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం అంటూ చిన్నారులు ఇంతకుముందు చక్కటి నర్తనాంశాన్ని ప్రదర్శించారు. అటువంటి గురువరేణ్యులు, ఉత్తమోత్తమైనటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపక వర్గం అత్యున్నత స్థాయిలో ప్రతిభ చూపి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కర్తేపురి నామంగా పేరుగాంచినటువంటి అత్యంత చారిత్రకమైన ప్రాధాన్యం కలిగిన ఈ గుంటూరు మహాపట్టణంలో మీ అందరి సమక్షంలో విశేషంగా ఈ కార్యక్రమం గురి పూజోత్సవం జరుగుతోంది. శాంతమూర్తులు, స్వచ్ఛకీర్తులు, సుజనచంద్రులు, సుగుణ సాంధులు, గురులు, సురుధరులు, రామునుకు విలువిద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, కృష్ణుణ్ణే చదివించును సాందీప జ్ఞాన పవిత్రుడు, ఇట్లాది మహనీయులైనటువంటి అనేక మంది గురువులు ఇక్కడ ఉన్నారు. అందరికీ వినయపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ మరి కొంచెం సేపట్లో అత్యుత్తమ సామర్థ్యం కలిగినటువంటి గురువులని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించబోతూ ఉన్నారు. దీపారాధన గావించినటువంటి ఆ పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కృతులు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఇవాటి ఈ కార్యక్రమం కోసమే ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారి ఎదుటనే ఒక మంచి నృత్యాంశాన్ని, మనదైనటువంటి సంప్రదాయ శాస్త్రీయ కళని ప్రదర్శిస్తే బాగుంటుందని తలంపు చేసింది
నిర్వాహక కమిటీ. అందులో భాగంగా కృష్ణ తాండవాన్ని ప్రదర్శిస్తారు చిన్నారి కళాకారులు. ఔత్సాహిక వర్ధమాన ప్రవర్ధమాన తారులుగా అభినేత్రులుగా ముందుకు వస్తూ ఉన్నారు. చక్కటి ఆహార్యంతో ముఖ్యమంత్రి వారికి ప్రణామాలు చేస్తూ వారి యొక్క శుభకామనలు అందుకుంటూ కృష్ణ తాండవాన్ని నయన మనోహరంగా ప్రదర్శిస్తారు ఈ అభినవ కళాకారులు. వీక్షిద్దాం. దినతకినతాం తీం తరణతాం దినతకినతాం తీం తరణతాం దినతకినతాం తీం తరణతాం తాం తీం తరణతాం తాం తీం తరణతాం యమునా తడాగ మంగళ యమునా తడాగ ముద్రిత జయ జయతాం తీం తరళదా విమత కినతాం తీం తరళదా తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం నీలమనోగరజాల విభూషణ నిరత జలంధర భుజంగనర్త నీరజ తడాగ అధిగ మృదుళ పద నికట తరంగో తుంగ తాడంగ నిర్తక నిర్తక తాం తకతై తకతదిమిదియత తకతాకిట తగ జగదిగృజగనందం తగ జగ జగ జగదిగృజగనందం యమునా తడాగ తుంగ తరంగం హిమగరస్మినితరమిత శుభాంగం ఇతస్తతస్తర కరుణాపాంగం యదివర హృదయ సరోరుహ భృంగం దినతదిల్లాన 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 దృగుతకిటదిల్లాన అలక సింధూర అలక శృంగార మదన గంభీర ఉరగుబణ సంచార నంద సుకుమార నవనీత దది చోర చందమణిగార జలభవదిను తదీర నంద సుకుమార నవనీత దది చో చందమణిగార జలభవదిను తదీర జయ విజయీ భవనంద కుమార బ్రజజన పరమానంద కిశోర కళీయ నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీర దీం తదాం తదీం తదాం తతై ధీం తత్తాం తదీం తత్తాం తతై ధిమిత ధిమిత కిట్ట జను జుగుణ గుణందరి తగుణ గుణందరి ధిమిత తాకు ధిమిత ధిమిత కిట్ట జ రజకుమార మహిమాలంక వనమాల బులందర కృత కృతాదార తజ్జం తత్తకజ్జం తత్తగండం తత్తగుర్రం తత్తచ్చం తత్తకజ్జం తత్తగండం తత్తగుర్రం తత్తాకు జనందరి తత్తకు జనందరిద జనందరిద ధిమిత కిట్ట జడు తాకు జనందరి తతకు జనందరిద జనందరిత ధిమిత కిట్ట జను అద్భుత నత్తన చిత్రిత ముద్రిత విద్యత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి విదిశుత కాల విదిశుత శీల గదిశయ నీల ధృత పదలోల తాకు జనందరి తతకు జనందరి విదిశుత కాల విదిశుత శీల గదిశయ నీల ధృత పద లోల తాకు జనందరి తతకు జనందరి జనందరి తదిమిత కిట్ట జను తదిమిత కిట్ట ధిమితాక ధిమిత కిట్ట ధిమితాక ధిమిత కిట్ట ధిమిత కథ తత్తోం తత్తై కిడతకిడతోం తరికిట తరికిట తాకు జనందరి తతకు జనందరిద జనందరిద ధిమిత కిట్ట జను తదిమితిత్తయ్య తరికిట తక తాకజం అతి
శరణం సరస లోక మురళీ రమనాద సకల లోక సమ్మోహన గీత తక్కు దిన్న తక దిన్నందక తక తాతైతాంగదాతైత త్రిగదగదగ దిన్న తాంగదాతైతాంగదాతైత కదంబకిసలయ మిళితను పుర పతంజలిత కృత పాదత్తాం తిల్లాన త్రిక తిల్లా నత్రిక త్రిక తిల్లా నాకిటతుం గతన్నన్నంగిట తో కతే గతుం దగదా గిడదరి గిడదం గదిం గదుం తదై తగడోరగ బంద అద్భుతంగ శిరసి చలనం చలనం హృదనం ఇదనం హృదనం ఇద చంద్రవదంగర కంకణ కించిత నంగనన పదరదరదరిమి దిమి జణు జణుద తదా తదిల్లా నగనగభూష తగిడ తగస్తడాయ బుధకర మందస్ మితకరవర పూజిత పదయుಗಳ హరి జయ విజయీ భవనంద కుమార వ్రజ జన పరమానంద కిశోర కాళీయ నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీ ప్రమద మధుకర మధుపదరళ సమనయన కమరదళ చలన ముని హృదయమపి చోరకర దయాకర మురారిశేఖర మద మధుకర మధుపదరళ సమనయన కమరదళ చలన ముని హృదయమపి చోరకర దయాకర మురారిశేఖర మద మధుకర మధుపదరళ సమనయన కమరదళ చలన ముని హృదయమపి చోరకర దయాకర మురారి శ్రీకర. కృష్ణ తాండవ నృత్యాన్ని ఖలీల్ గారి శిష్య బృందం అపరూపంగా ప్రదర్శించారు. ఆ చిరంజీవులందరూ కలిసి ముఖ్యమంత్రి గారితోటి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఒక ఛాయాచిత్రం వారి జీవితాంతం గుర్తుండిపోయేటువంటి రీతిలో అపురూపంగా గుంటూరు పట్టణంలో ఇంత చారిత్రకమైన ప్రసిద్ధి కలిగిన ఇంత విశేషమైనటువంటి ఈ మాగాణంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగస్వాములు కావటం వారి యొక్క అదృష్టం. ఆ చిరంజీవులందరికీ భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అందించాలని కోరుతూ దేవానామిదమామనంతిమన కాంతం క్రతం చాక్షుసం రుద్రేణేద ఉమాకృత విదగరే విభక్తం దిధా త్రైగుణ్యోద్భవమత్రలోక చరితం నానారసం దృశ్యతే నాట్యం భిన్న రుచిర్జనస్య బహుదాప్యేకం సమారాధనమని మాళవికాగ్నిమిత్రంలో కాళిదాస మహాకవి చెప్పాడు. అటువంటి అపురూపమైనటువంటి నాట్యాన్ని, మనదైనటువంటి ముద్ర కలిగిన కూచిపూడి సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ యువ కళాకారులందరికీ కూడా శుభకామనలు చెబుతూ తదుపరి అంశంగా మహోత్కృష్టమైనటువంటి ఇవాల్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ వినయపూర్వకంగా జిల్లా అధికార యంత్రాంగం పక్షాన, ప్రతినిధుల పక్షాన, ప్రతినిధుల పక్షాన మీ అందరికీ హార్దిక స్వాగతం మనవి చేస్తూ ఇప్పుడు గౌరవనీయురాలు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని, సీనియర్ ఐఏఎస్ అధికారిగా అందరికీ బాగా చిరపరిచితురాలు శ్రీమతి నీలం సహానీ గారు మాట్లాడబోతూ ఉన్నారు తమ యొక్క స్వాగతోపన్యాసం ద్వారా. గురు పూజా ఉత్సవం సందర్భంగా విచ్చేసిన మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులైన శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, గౌరవ మినిస్టర్స్, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, గౌరవ అతిథులు శ్రీ జి నరసింహారావు మరియు డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, స్టేట్ అవార్డీస్ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్, పత్రికా విలేకరులకు, స్టూడెంట్స్ అండ్ పార్టిసిపెంట్స్ నా స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర అభివృద్ధి కోసం విద్య ఎంతో అవసరం. దానికోసం మన చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తయారు చేయడానికి డిసిషన్ తీసుకున్నారు. దాని లక్ష్యం ప్రకారం మన రాష్ట్రంలో హై క్వాలిటీ, రీసెర్చ్ ఓరియంటెడ్ అండ్ ఇండస్ట్రీ రెలవెంట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. మన రాష్ట్రంలో చాలా రకాల డెవలప్మెంట్ కోసం అవసరం ఉన్నాయి. 972 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ మరియు వేరియస్ రిసోర్సెస్ వలన మన రాష్ట్రంలో పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్ హబ్ డెవలప్మెంట్, ఐటీ క్లస్టర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ బేస్డ్ డెవలప్మెంట్,
oceanography, marine biology, biodiversity-based development, space and nuclear-based development. దానికోసం ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ చాలా అవసరం. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యలో మరియు డెవలప్మెంట్లో చేస్తున్న కృషిలో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఇంకొకసారి మీ అందరికీ స్వాగతం చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నీలం సహారి గారి స్వాగతోపన్యాసమది. మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు మన మధ్యకు వచ్చారంటే అందరికీ ఒకటే ఉబలాటం. ఎంత ప్రత్యేకంగా, ఎంత దగ్గరగా, ఎంత చేరువగా చేరాలి, వారితో మాట్లాడాలనే సంకల్పం ఉన్న అందరూ కూడాను అందరికీ సాధ్యం కాదు. కానీ సమయాభావం వల్ల మీ అందరి ప్రతినిధులుగా పెద్దలు ఇక్కడ మాట్లాడబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇవాల్టి ఈ విశేష కార్యక్రమం కోసమై గౌరవనీయులు మన రాష్ట్రపతి వర్యులు ఆదరణీయ ప్రణబ్ ముఖర్జీ గారు ఒక ప్రత్యేక సందేశాన్ని పంపించి ఉన్నారు. దాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య వేణుగోపాల్ రెడ్డి గారు చదవబోతూ ఉన్నారు రాష్ట్రపతి వారి సందేశాన్ని. గురు పూజ మహోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి గంటా శ్రీనివాసరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ రావిల కిషోర్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాయపాటి సాంబశివరావు గారు అండ్ కనకాల నారాయణ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ వేణుగోపాల్ రెడ్డి గారు, ధూళిపాల నరేంద్ర గారు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ కృష్ణా యూనివర్సిటీ కేవీ రావు అండ్ వెంకయ్య గారు, అదర్ గెస్ట్స్ ఆన్ ది డయాస్. ఈ ఒక్క నిమిషం, ఈ టీచర్స్ డే సెలబ్రేషను మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇదే ప్రథమని చెప్పాలి. ఎందుకంటే ఇంత గ్రాండ్ స్కేల్లో ఇంత బాగా జరిపినటువంటి సందర్భం ఏది లేదు. ఈ సందర్భంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి గంటా శ్రీనివాసరావు గారిని అభినందిస్తున్నాను. President, Republic of India, on the occasion of Teachers' Day, I have great pleasure in extending my greetings and felicitations to the teachers throughout the country. Teachers must be friends, philosophers, and guiding lights to their students. They are like candles who burn brightly to enlighten others. We in India are inheritors of sacred tradition in which our gurus, saints and seers have selflessly nurtured our minds and shaped our intellect. Our society at large, and in particular students, should show utmost respect and devotion to teachers. The teachers in turn must dedicate themselves to the service of their students and help our youth imbibe knowledge as well as essential civilizational values. On this occasion, I extend my warm greetings to the entire teaching community of our country and thank them for their immense contribution to our nation. Pranab Mukherjee garu, President of India. Thank you.